99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో అడవులను రక్షించాల్సిన అటవీ శాఖ అధికారులు అడవిని భక్షిస్తున్నారని, ఇసుక ర్యాంపుల కోసం అడవిని నరికేస్తున్నారని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలెం కోటి తెలిపారు. అడవుల ఆదివాసీల జీవనాధారమని కాకుండా ఆదివాసీల సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకలన్నారు. ఇసుక ర్యాంపుల కోసం నిబంధనలను తుంగలో తొక్కి వేలాది చెట్లను అక్రమంగా నరికిన ఘన చరిత్ర మనుగూరు ఫారెస్ట్ అధికారులదే అన్నారు. పేదవాళ్ళు కట్టెలు కొట్టుకున్నా, పశువులను అడవిలో మేపుకున్నా కూడా కేసులు పెట్టే ఫారెస్ట్ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా అడవిని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అడవుల నాశనం వల్ల భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అటవీ శాఖ అధికారుల అక్రమాలను ఎండగట్టేందుకు ఈ నెల 28వ తేదీన మనుగూరు FTO కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో అఖిలపక్ష సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి మాట్లాడుతూ తప్పుడు నివేదికలతో ప్రభుత్వాన్ని, రైతులను మోసం చేశారని, అవకాశం ఉంటే మనుగూరు ప్రజలను కూడా మోసం చేసి మనుగూరుని కూడా ఆక్రమిస్తారా అని ప్రశ్నించారు. శనివారం జరగబోయే అటవీ శాఖ కార్యాలయం ముట్టడికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సంఘాలు ఐక్యంగా రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేణుకా అక్షర మహిళా మండలి సభ్యులు ఎండి శబానా, కోరి శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రజావాణిలో పాల్గొని ప్రజావాణిలో వస్తున్న అర్జీలను అడిగి తెలుసుకుంటూ సమస్య పరిష్కారం దిశగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపిన సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు. ఈ కార్యక్రమంలో MRO, DT, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన BRS కౌన్సిలర్లను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య ఘనంగా సన్మానించారు. అధికార పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టించిన ధైర్యంగా పోరాడి విజయం సాధించిన 6 కౌన్సిలర్లను అభినందించారు. గెలుపు అంచుల వరకు చేరుకొని స్వల్ప తేడాతో ఓడిన అభ్యర్థులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓటమికి నిరాశ చెందకుండా మరింత కష్టపడి పనిచేయాలని, రాబోయే రోజుల్లో మనమే అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో కొత్తపల్లి గోపాలరావు అనారోగ్య కారణంగా మరణించారు. వారి పార్థివ దేహానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పూలమాల వేసి వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ కోటేశ్వరి, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 547 కోట్ల సైబర్ నేరాల దోపిడీ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన కీలక నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరితో పాటు మరో 13 మందిని సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కల్లూరు ACP వసుంధర యాదవ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో కేసు విచారణ కొనసాగుతుందని సత్తుపల్లి ACP కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో కల్తీ పాలు తాగి అనారోగ్య బారిన పడిన బాధితులను పరామర్శించిన మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ మంత్రి వర్యులు విడుదల రజని, మాజీ మంత్రి వర్యులు మరియు YSRCP వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయపురం మండలం ఆలపాక పంచాయతీ పరిధిలో YSRCP నాయకులు జ్యోతిరెడ్డి కుమార్తె వివాహ శుభ సందర్భంగా గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీమతి RK రోజా వారి గ్రామానికి వెళ్లి నూతన దంపతులను కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె వధూవరులకు దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో, స్థానిక నాయకులతో ఆప్యాయంగా మాట్లాడి తన శుభాకాంక్షలను తెలిపారు. సమాజ రక్షణ కోసం లాఠీ పట్టిన ఆయన శ్రీ తుంబర నారద నాదామృతం అంటూ సప్తస్వరాలను పలికించారు. నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉంటూ
అందుకుంటూ తన గంభీరమైన యూనిఫామ్ వెనుక ఒక సున్నితమైన కళాహృదయం ఉందని చాటి చెప్పారు కానిస్టేబుల్ రమణ. విజయనగరం జిల్లా రాజంపోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాల్లో ఆయన పాటతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఆయన గాత్రానికి ఆడియన్సే కాక స్టేజిపై ఉన్న కళాకారులు సైతం ఫిదా అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లలిత కుమారి హాస్పిటల్ రోడ్లో శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమంలో మరియు భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్, ఆకుటి బాబురావు మంగ తాయారు కుమార్తె వరకు వివాహం సందర్భంగా వారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాఘమయ్యి. లలిత కుమారి హాస్పిటల్ రోడ్లో డిఎన్ చారికి ఇటీవల గుండెకు స్టంట్ వేయగా వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని పరామర్శించిన ఎమ్మెల్యే రాఘమయ్యి. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, పట్టణ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పెద్దలు లడ్డూలో కల్తీ చేశారని మేము ఎప్పుడూ అనలేదని ఇప్పుడు అసెంబ్లీలో కూటమి నేతలు చెబుతున్నారు. రోడ్లపై వైఎస్ జగన్ తదితరుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు? ఆ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాటిని తొలగించాలని చెప్పినందుకు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఇంటిని ఎందుకు ధ్వంసం చేశారు? ఆ దోషులపై ఏమి చర్యలు తీసుకున్నారు అని జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రమణ పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.